ఎస్ఆర్ షాపింగ్ మాల్ తో సంక్రాంతి లక్ష్మి మీ ఇంటికి పండగ కళ సరికొత్త కలెక్షన్స్ మీకోసం ఎస్ఆర్ షాపింగ్ మాల్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఒక చేతిలో ల్యాప్టాప్, మరో చేతిలో టీ గ్లాస్. హైదరాబాద్లో ఈ రెండు చాలా కామన్. కానీ ఇక్కడ ఇంట్రెస్టింగ్ లెక్క ఉంది. ఏసీ గదిలో కూర్చొని కోడింగ్ రాసే సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎక్కువ సంపాదిస్తున్నాడా, లేదా ఆఫీసు బయట చెమటలు చిందిస్తూ ఛాయ్ అమ్మేటువంటి వ్యక్తి ఎక్కువ సంపాదిస్తున్నాడా? సోషల్ మీడియాలో మనం రోజు చూస్తున్నాం, నేను జాబ్ మానేసి టీ కొట్టి పెట్టాను, లక్షలు సంపాదిస్తున్నానని చాలా మంది చెప్తున్నారు. అసలు ఇందులో నిజమెంత? 2026 నాటికి హైదరాబాద్లో లెక్కలు ఎలా ఉన్నాయి? జాబ్ సెక్యూరిటీ గొప్పదా, బిజినెస్ రిస్క్ గొప్పదా? ఈ వీడియోలో ఇద్దరి ఆదాయాలు, ఖర్చులు, మిగిలే డబ్బులు అన్ని ప్రాక్టికల్గా గణాంకాలతో ఒకసారి చూద్దాం. ముందుగా మన సాఫ్ట్వేర్ ఉద్యోగుల దగ్గరికి వెళ్దాం. 2025-26 డేటా ప్రకారం హైదరాబాద్లో ఒక ఫ్రెషర్ సగటు ప్యాకేజ్ ధర 3 నుంచి 7 లక్షలు. అంటే అన్ని కటింగ్స్, పిఎఫ్ కానీ, ప్రొఫెషనల్ ట్యాక్స్ కానీ ఇంకా అన్ని పోంగా చేతికి వరకు వచ్చేది నెలకి 25,000 నుంచి 40,000 మాత్రమే. రైట్, ఇప్పుడు ఇంకా రెండో వైపు వెళ్దాం. మన టీ షాప్ ఓనర్ గారి లెక్కలు చూద్దాం. హైదరాబాద్లో ఒక రద్దీగా ఉండేటువంటి సెంటర్లో, ఎగ్జాంపుల్ హైటెక్ సిటీ కానీ, అమీర్పేట కానీ, దిల్సుఖ్ నగర్ కానీ, ఇలాంటి ప్రాంతాలలో ఒక చిన్న టీ స్టాల్ రోజుకు సగటున 500 నుంచి 1000 కప్పుల టీ అమ్ముతుంది. ఒక టీ కప్ ధర 15 రూపాయల నుంచి 20 రూపాయలు వేసుకున్నా కూడా రోజుకు సేల్స్ 7,500 నుంచి 15,000 రూపాయలు. ఇందులో పాలు, టీ పొడి, గ్యాస్, పేపర్ కప్స్, షాప్ రెంట్, ఈ ఖర్చులని దాదాపు 50% తీసేసిన రోజుకు నికర లాభం 3,000 నుంచి 7,000 వరకు ఉంటుంది. అంటే నెలకు అన్ని సెలవులు పోను కనీసం 50,000 నుంచి 1.5 లక్షల రూపాయల వరకు అతని జేబులో పడుతుంది. అదే ఫ్రాంచైజ్ అయితే ఈ లాభం ఇంకా నెలకు 3 లక్షలు దాటుతుంది. గమనించాల్సిన విషయం ఏంటంటే, చిన్న రోడ్ సైడ్ షాప్లకు జీఎస్టీ, ఇన్కమ్ ట్యాక్స్ గొడవలు పెద్దగా ఉండవు. అదే సాఫ్ట్వేర్ ఉద్యోగి జీతంలో అయితే టీడీఎస్ కట్ అయ్యాకనే డబ్బులు అకౌంట్లో పడతాయి. అందుకేనేమో ఈ మధ్యకాలంలో ప్రియాంక శర్మ కానీ, అంకిత్ నాగ్వాన్షి, లేదా కేరళకు చెందినటువంటి శ్యామ్ సాసి లాంటి ఎంతోమంది వెల్ ఎడ్యుకేటెడ్ యువత కార్పొరేట్ జాబ్స్ వదిలేసి టీ స్టాల్స్ పెడుతున్నారు. ఆశ్చర్యంగా అనిపించిన ఇది నిజం. దీనికి ప్రధాన కారణాలు స్వేచ్ఛ, బాస్ లేని లైఫ్, సొంత వ్యాపారం, క్యాష్ ఫ్లో. ఉద్యోగంలో జీతం కోసం నెల మొత్తం ఆగాలి, ఇక్కడ రోజువారీ ఆదాయం కనిపిస్తుంది. డిమాండ్ చూస్తే మామూలుగా లేదు. హైదరాబాద్లో 8,000కు పైగా టీ స్టాల్స్ ఉన్నాయంటేనే డిమాండ్ ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆఫీస్ స్ట్రెస్ తగ్గించుకోవడానికి ఐటీ ఉద్యోగులకి వీరి ప్రధాన అస్త్రం టీనే. చాలామందికి కూడా కస్టమర్లకు టీ ఒక ఆయుధంగా మారింది. అందుకే టీ కొట్టు పెట్టగానే లక్షలు వస్తాయా అంటే అది నిజం కాదు. కానీ దీని వెనుక కష్టాలు కూడా సామాన్యం కాదు. పెట్టుబడి చూస్తే ఒక చిన్న స్టాల్ పెట్టాలంటే 50,000 నుంచి 1,00,000 రూపాయల వరకు అవుతుంది. అదే ఫ్రాంచైజ్ అయితే 5 లక్షల నుంచి 10 లక్షల పెట్టుబడి కావాలి. ప్రధానంగా ఇంకోటి హార్డ్ వర్క్. ఐటీ ఉద్యోగి ఏసీలో కూర్చుంటాడు, కానీ టీ షాప్ ఓనర్ ఉదయం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు నిలబడి వేడిలో, పొగలో పనిచేయాలి. ఇక పర్మిషన్ల విషయానికి వస్తే మున్సిపల్ పర్మిషన్లు, ఫుడ్ లైసెన్స్, కొన్నిసార్లు లోకల్ సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. వాటన్నింటినీ కూడా డీల్ చేయాలి. ఫైనల్గా చెప్పాలంటే ఐటీ జాబ్ అనేది స్టెబిలిటీ అండ్ కంఫర్ట్ ఇస్తుంది. వారాంతం సెలవులు, ఇన్సూరెన్స్, కెరీర్ గ్రోత్ ఉంటాయి. అదే టీ బిజినెస్ అనేది హై రిస్క్ అండ్ హై రిటర్న్. శారీరక శ్రమ ఎక్కువ, కానీ సక్సెస్ అయితే ఆకాశమే అద్దు. సో చదువుకున్న వాళ్ళు టీ కొట్టు పెడుతున్నారంటే అది వాళ్ళ ఫెయిల్యూర్ కాదు, అది వాళ్ళ బిజినెస్ మైండ్ సెట్. ఏ పని చిన్నది కాదు, సంపాదన ఎక్కడుంటే మనిషి అక్కడికి వెళ్తాడు. ఇదే 2026 మార్కెట్ సత్యం. ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ దీనిపైన మీరేమంటారు? జాబ్ బెటరా, బిజినెస్ బెటరా? టీ షాపుల పైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.